2019 కల్లా పోలవరం పూర్తి చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. పోలవరం నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయన అధికారులు, గుత్తేదారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్ల నిర్మాణం చేయాల్సి ఉండగా ఇప్పటికే 3 గేట్లు పూర్తయినట్లు చంద్రబాబు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు కోసం 1,720 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రతి సోమవారాన్ని పోలవరం నిర్మాణ పురోగతి సమీక్ష కోసం కేటాయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న ఆయన గేట్ల తయారీ యూనిట్, స్పిల్వే రెగ్యులేటర్, డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అధికారులు, గుత్తేదారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్న సీఎం పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. సమిష్టిగా పనిచేస్తేనే ప్రాజెక్టు త్వరితగతిన పూర్తవుతుందని అభిప్రాయపడ్డారు. ఒకచోట పని ఆగిపోతే అన్ని చోట్ల ఆగే పరిస్థితి ఉందన్న ఆయన 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరిచ్చి 2019 కల్లా పోలవరం పూర్తి చేయాలనేదే లక్ష్యమన్నారు. ప్రస్తుత ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయ అంచనాను సవరించి కేంద్రానికి నివేదిక పంపనున్నట్లు వెల్లడించారు. 2018 జూన్ కంతా గ్రావిటీతో నీళ్లెళ్లాలని ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ బిల్ ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వాలి. అందులో R&R కూడా ఉంది. ఇంకొక పక్కన ఇది ఇస్తూనే ప్రాజెక్ట్ కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం కాబట్టి మొత్తం ఇవన్నీ కూడా చేయడం కోసం మేము అనుకోవడానికి ఒక యాక్షన్ ప్లాన్ అనుకున్నాం. ఇంకా శాంక్షన్ అయిన డబ్బుల్లో 3,300 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నబార్డు ద్వారా ఇవ్వాలి. ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళా రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఇవన్నీ 2010-11 ఎస్టిమేట్స్ ఇవన్నీ ఇప్పుడు ఎస్టిమేట్స్ రావాలి. అదే సమయంలో ల్యాండ్ ఎక్విజిషన్ 2013 ప్రకారం వస్తుంది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రకారం 2 కలెక్టర్స్ కూడా మొత్తం ఎస్టాబ్లిష్ చేశారు. తొందరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 పార్ట్లుగా సబ్మిట్ ది డీటెయిల్స్. టోటల్ గా R&R ల్యాండ్ ఎక్విజిషన్ 2013 ప్రకారం. రెండోది వర్క్స్ కాంపోనెంట్ లో మైనస్ పవర్ ప్రాజెక్ట్ స్టేట్ గవర్నమెంట్ సెపరేట్గా చేస్తున్నాం. రిమైనింగ్ పోర్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 100% ఇస్తామని చెప్పి యాక్సెప్ట్ చేశారు. అవి ఇప్పుడు రివైజ్ చేసి ఆ రివైజ్డ్ ఎస్టిమేట్స్ పంపిస్తాం. అది కూడా వర్కౌట్ చేస్తాం. పోలవరం పూర్తయ్యాక పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కొన్ని శక్తులు అడ్డుపడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం ప్రతి చిన్న విషయానికి న్యాయస్థానాల్లో పిటిషన్లు వేయటం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రవర్తించడం మంచిది కాదని హితవు పలికారు. బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ది కంట్రీ. ఆంధ్రప్రదేశ్ ఇది ఒక జీవనాడి. ఒరిస్సాకి, ఛత్తీస్గఢ్కి నష్టమే రావడం లేదు. ఇప్పటికే చాలా డబ్బులు మోర్ దెన్ 10,000 కోట్లు 11,000 కోట్లు ఖర్చు పెట్టేశారు ప్రాజెక్ట్. పెట్టిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ నిలిచిపోయేది ఏమి ఉండదు. అదే సమయంలో వాళ్ళు ఎంత ఎన్విరాన్మెంట్ కానీ ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ రాజకీయ నాయకులు కావాలని అడుగడుగునా అడ్డం పడడం. ఎక్కడెక్కడన్నా మట్టి వేయాలంటే మట్టికి అడ్డం పడడం, ఇక్కడ వేయడానికి లేదు, ఇది గ్రీన్ ట్రిబ్యునల్కు, హైకోర్టు, సుప్రీంకోర్టు పోవడం, లేకపోతే ఎందుకు ఇచ్చారు, ఎక్కడ ఏం జరిగింది, ఎట్లా ఇచ్చారు క్వశ్చన్స్ వేయడం, అటు సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అడుగడుగులా కంప్లైంట్స్ పెట్టడం, ఇక్కడ అన్యాయం జరిగిపోతా ఉంది, ఇక్కడ కరప్షన్ జరుగుతుంది, అన్యాయంగా మాట్లాడడం. ఇవన్నీ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పూర్తిగా వాళ్ళకి ఇష్టం లేదు. ఎన్ని విధాల అడ్డంకులు పెట్టామో అన్ని విధాల అడ్డంకులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క వర్క్ కూడా లేట్ అయితే మొత్తం ప్రాజెక్ట్ అంతా డీలిమెంట్ అవుతుంది. ఒక రోజు లేట్ అయితే కాస్ట్ పెరిగేది 20 కోట్ల రూపాయలు పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు బడ్జెట్లో మంజూరు చేసిన 1,720 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.